మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి పతంగులు ఎగరవేశారు తలసాని. విదేశీ సంస్కృతి వల్ల తెలుగు పండుగల సంస్కృతి సాంప్రదాయాలు తగ్గుతున్నాయంటున్న తలసాని శ్రీనివాస్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. నెక్లెస్ రోడ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పతంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడదాం. సార్, ఈరోజు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పతంగులు ఇక్కడ ఎగరేయడం జరిగింది. మీ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చూశారు. సో ఏంటి సార్, ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ పండుగ సందర్భంగా? సంక్రాంతి అనేది కొత్త సంవత్సరం వచ్చితే ఫస్ట్ పండుగ. ఈ సంక్రాంతి గొప్పతనం అనేది తెలుగు వాళ్ళు పర్టికులర్గా రెండు రాష్ట్రాలు దేశ విదేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా ఎక్కడ చూసినా పతంగులు. మా చిన్నతనంలో అయితే గల్లీ గల్లీలా బస్తీనే ఎక్కడ చూసినా పతంగులు. బట్ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మనం పండుగ గొప్పతనం పోతుంది. కాబట్టి దయచేసి నేను తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న పిల్లల్ని ఈ పండుగల యొక్క గొప్పతనం చెప్పి ఈ పండుగను పెంపొందించే విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. మీకు ఆడపడుచులు ఉన్నారు, ఇంటి దగ్గర బ్రహ్మాండంగా ముగ్గులు వేసుకుంటారు. అదేవిధంగా అల్లుడు బిడ్డ అందరినీ కూడా ఈ పండుగకు ఆహ్వానిస్తాం. ఎంతో గొప్పగా జరిగి పిండి వంటకాలు 3 రోజులు కంటిన్యూగా భోగి, సంక్రాంతి, కనుము చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. నేను మీ మీడియా మిత్రులలో రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేయవలసినటువంటి అవసరం. సార్, ముఖ్యంగా ఈ చైనా మాంజా సార్, దీనివల్ల ఈ మధ్య చూసినాం ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి సార్. చైనా మాంజా గవర్నమెంట్ ఇంకా సీరియస్గా తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి. అక్కడక్కడ కేసెస్ రిజిస్టర్ చేస్తూ ఇంకా కొంత సీరియస్గా, ఎందుకంటే మనుషుల ప్రాణాలకే ప్రమాదం ఉంది కాబట్టి కొంత సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్. చూస్తున్నాం కదా, సంక్రాంతి పండుగ 3 రోజులు ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ సంస్కృతి వల్ల రాను ఈ పండుగ గొప్పతనం తగ్గిపోతుంది కాబట్టి సో అందరూ కూడా ముఖ్యంగా పిల్లలకు ఈ పండుగ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు చైనా మాంజా, ముఖ్యంగా చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దాన్ని కంపల్సరీ నిషేధించాలని కూడా చెప్తున్నారు. సంక్రాంతి పండుగను మాత్రం ఖచ్చితంగా ఎంతో ఘనంగా 3 రోజుల పాటు జరుపుకోవాలి. మన పిల్లలందరూ కూడా చెప్పుకోవాలి ఈ పండుగ గొప్పతనం ఏంటో అని చెప్పేసి చెప్తున్నారు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో పతంగుల పండుగ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో